హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ గుమ్మడికాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ స్వీట్ తయారు చేయడానికి మనకు పండిన గుమ్మడికాయ అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్. ఈ గుమ్మడికాయ ముక్కలకు తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలని ఒక గిన్నెలో వేసుకొని ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. ఇంతకు మించి వాటర్ అయితే వేయొద్దండి, ఎందుకంటే మన గుమ్మడికాయలోంచి కూడా వాటర్ వస్తూ ఉంటుంది. ఈ కొద్దిగా వాటర్ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు అడుగంటకుండా ఉండేందుకే మనం వేస్తాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మనము గుమ్మడికాయ ముక్కల్ని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నామంటే అంత ఈవెన్గా కలుస్తుందండి, కింద అడుగంటకుండా ఉంటుంది. ఈ గుమ్మడికాయలోంచి కొద్దిగా వాటర్ వచ్చే వరకైనా మనకు అడుగంటుతుంది, తర్వాత మనకు వాటర్ ఉంటుంది కాబట్టి అడుగంటదు. ఇందులోనే మనం తగినంత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ముక్కలు ఎక్కువ ఉండడం వల్ల మనం గరిటెతో కలపలేమండి. గిన్నెని ఈ విధంగా కలుపుకోవాలి, అప్పుడే మొత్తం మనకి ఈవెన్గా కలుస్తుంది. అందులోంచి వాటర్ కూడా అబ్జర్వ్ అవుతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి. ఈ హల్వా చాలా బాగుంటుంది. మనము 4-5 డేస్ అయినా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఇవి హాఫ్ మగ్గే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇందులో మనము చిక్కగా కాంచి పెట్టుకున్న పాలను ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలు యాడ్ చేసుకోవడం వల్ల మనకు బాగా టేస్ట్ వస్తుందండి హల్వా. ఇప్పుడు మరికొద్దిసేపు ఉడకబెట్టుకోవాలండి. ఈ పాలు బెల్లం మొత్తం ఉడికాక మనకు ముక్కలకు బాగా పడుతుంది. అప్పుడే అండి మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి ముక్కలన్నీ ఉడికే వరకు. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోలు, స్వీట్స్ కానీ గార్డెనింగ్ వీడియోలు ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బాగా ఉడికిపోయాయండి. ఇందులో మనము కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మీకు ఇలాచి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. తినే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాచి అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి. ఇక్కడ గరిటెతో కలుపుతుంటేనే నలిగిపోతున్నాయండి ముక్కలు. ఒకసారి గరిటెతో తీసుకొని స్పూన్తో నలిపినట్లయితే మీకు ఈజీగా మెదిగిపోతుంది. ఇప్పుడు మన కట్టు కుక్ అయినట్టు. ఇప్పుడు వాటర్ ఉన్నా పర్లేదు, మనం మెదిపినప్పుడు కట్టు సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మెదిగిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పప్పు గుత్తితో ఎనుపుకోండి లైట్గా. చూడండి, ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి. మరీ మెత్తగా అయితే ఎనపద్దు, కొద్దిగా లైట్గా ఉండాలి. ఇందులో మనము నేతిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకుందామండి. ఈ గుమ్మడికాయ హల్వాకి నెయ్యి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాదం పప్పును స్లోగా వేయించుకోండి. ఇది కొద్దిగా వేగాక ఇందులో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఈ జీడిపప్పులు, బాదం పప్పుల్ని లో ఫ్లేమ్లోనే వేపుకోండి, లేదంటే ఇవి మాడిపోతాయి. ఫైనల్గా ఈ జీడిపప్పుల్ని మనం గుమ్మడికాయలు వేసి మొత్తం కలుపుకోవడమేనండి. అంతే, మనకి రెడీ అయిపోయింది స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వారికి షేర్ చేయండి.